టాలీవుడ్లో స్టార్ హీరోల సినిమాల రిలీజ్ డేట్స్ తారుమారు కావడం కామన్ అయిపోయింది. అనౌన్స్ చేసిన డేట్కు అగ్ర హీరోల సినిమా ప్రేక్షకుల ముందుకు రావడమంటే మిరాకిల్గా మారిపోయింది. ఈ ఏడాది ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఎన్టీఆర్ దేవర, ప్రభాస్ కల్కి సినిమాలు వాయిదా పడ్డాయి. ఎన్టీఆర్ దేవర మూవీని ఏప్రిల్ 5న రిలీజ్ చేయబోతున్నట్లు సినిమా లాంచింగ్ రోజే మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాలో విలన్గా నటిస్తున్న సైఫ్ అలీ ఖాన్ గాయపడటం, షూటింగ్ ఆలస్యం కావడంతో దేవర రిలీజ్ వాయిదా పడింది. ఏప్రిల్ 5న కాకుండా దసరా కానుకగా అక్టోబర్ 10న దేవర సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కాని ఈ డేట్కు కూడా దేవర రావడం అనుమానమేనని టాలీవుడ్లో ప్రచారం జరుగుతోంది. అక్టోబర్ 10న దేవర కాకుండా రామ్ చరణ్ గేమ్ చేంజర్ రిలీజ్ అయ్యే అవకాశమున్నట్లు టాలీవుడ్లో కొత్త పుకార్లు షికారు చేస్తున్నాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ దేవర సినిమా అక్టోబర్ 10న రిలీజ్ అవుతుందని ఇప్పటికే మూవీ టీం ప్రకటించింది. కానీ ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉండటం, ఇంకా చాలానే టైం కూడా మిగిలిపోవడంతో కాస్త ముందే రిలీజ్ చేద్దామని నిర్మాతలు భావిస్తున్నారట. అందుకోసమే సెప్టెంబర్ 27వ తేదీని పరిశీలిస్తున్నట్టు సమాచారం. అయితే పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ సినిమా ఇప్పటికే సెప్టెంబర్ 27కి వస్తున్నట్లు ప్రకటించింది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఇంకా షూటింగ్ బ్యాలెన్స్ ఉండటంతో ఓజీ ఆ సమయానికి రిలీజ్ కాదంటూ వార్తలొస్తున్నాయి. ఇదే నిజమైతే ఓజీ రాకపోతే ఆ తేదీకి దేవరను రిలీజ్ చేయొచ్చని భావిస్తున్నారట. ఇదే జరిగితే గేమ్ చేంజర్ బంపర్ ఆఫర్ కొట్టినట్లే. ఎందుకంటే అక్టోబర్ 10 నుంచి దేవర సెప్టెంబర్ 27కి షిఫ్ట్ అయిపోతే గేమ్ చేంజర్ని దసరాకి దింపేయొచ్చని మూవీ టీం భావిస్తోంది. ఇప్పటికే సినిమా చాలా లేటయిందని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఏడాది రిలీజ్ చేయాలని నిర్మాత దిల్ రాజు కూడా ఆలోచిస్తున్నారు. కనుక ఓజీ జరిగితే మాత్రం గేమ్ చేంజర్కి కలిసొచ్చినట్లే.